హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు. గౌలిగూడ నుండి తాడ్బండ్ మార్గంలో హనుమాన్ విజయ యాత్ర జరగనుంది. కర్మాన్ ఘాట్ నుంచి మొదలయ్యే మరో ర్యాలీ కోటి దగ్గర కలవనుంది. ఈ మేరకు పోలీసులు 2 ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బంద్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు అధికంగా తరలి వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా హనుమాన్ ఆలయాలన్నీ కూడా పూర్తిగా అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా పూర్తిగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి నామస్వరంతో పూర్తిగా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి తాడ్బండ్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం మీకు ప్రైమ్ లైన్ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హనుమాన్కి సంబంధించిన, ఎందుకంటే ఆ శ్రీరామునికి సంబంధించినటువంటి భక్తుడైనటువంటి హనుమాన్కి సంబంధించి ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయని భక్తులు విశేషంగా నమ్ముతారు. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా నగరంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. అదేవిధంగా ప్రస్తుతం తాడిబండ్లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఆ హనుమాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ హనుమాన్ని దర్శించుకునే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు ఎండలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి నీళ్ల సదుపాయం కానీ ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఈరోజు నగరంలో పెద్ద ఎత్తున హనుమాన్కి సంబంధించినటువంటి శోభాయాత్రలు పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే నగరంలో దాదాపు వేల సంఖ్యలో జరిగేటటువంటి హనుమాన్కి సంబంధించినటువంటి శోభాయాత్రలకి వేల సంఖ్యలో పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కెమెరాల నిఘాలో ప్రత్యేకంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రత ఏర్పాట్లని పోలీసు అధికారులు పర్యవేక్షించబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు తాడ్బండ్ కానీ గౌలిగూడ కానీ అదేవిధంగా ఇతర నగరాలు ఫిలిం నగర్తో పాటు కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్రలు జరగబోతున్నాయి. ఈ శోభాయాత్రలో దాదాపు లక్షల మంది, వేల మంది నుంచి లక్షల మంది భక్తులు పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ ఆలయాలకి చేరుకొని ఆ దేవుణ్ణి స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎక్కడికక్కడ కూడా గల్లీ నుంచి ప్రతి చోట హనుమాన్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆలయ నిర్వాహకులంతా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సాయిరామ్. థ్యాంక్ యూ నాగేంద్ర.